ఈసీలకు 42% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు? బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆర్ కృష్ణయ్య విమర్శించగా మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. మంత్రికి అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు ఆర్ కృష్ణయ్య. వారిద్దరి మాటలకు యుద్ధమే అని చెప్పాలి. మీ లోపల చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఒకసారి మీరు 42 పెట్టాలంటే మీరు ఏం చేయాలి? అసెంబ్లీలో చట్టం అయింది, అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రికి వెళ్ళాలి. లేదా మీకు ఇంకొక మార్గం ఉంది. ఏది? పార్లమెంటులో ఇండియా కూటమికి 236 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఒక్కరు బీహార్లో ఓటు చోరీ అని జిల్లాలు పార్లమెంట్ బైకాట్ చేశారు. ఒక్క రోజైనా బీసీల కోసం మీరు బైకాట్ చేశారా? చేయలేరు. అంటే మీ చిత్తశుద్ధి ఏమిటి? సమాజ ప్రేమికులంతా సమాజంలో అందరూ బాగుండాలన్నప్పుడు విద్యకు దూరం ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యావకాశాలు కలిగించాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా, సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో 42% రిజర్వేషన్ల విషయంలో అనుమానాస్పదంగానే ప్రవర్తిస్తుంది. అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేశారు. ఆ చట్టాన్ని తూతుమంత్రంగా గవర్నర్ దగ్గరికి కేంద్రంతో అవసరం లేదు. అది ఆ చట్టం చేసి గవర్నర్ సంతకం తీసుకొని జీవో పెడితే అయిపోతుంది. ప్రధానమంత్రికి అఖిలపక్షం తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఇవి రెండు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, లేదా అఖిలపక్ష సమావేశం కూడా జరపలేదు. పార్లమెంట్లో కూడా చర్చ చేయలేదు. 4 రోజులు మీరు పార్లమెంట్లో బహిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి దిగొస్తుంది. రాజ్యాంగ ఒకవేళ తీరాలేదు, మీ దగ్గర మెజార్టీ ఉంది, ఇండియా కూటమి తరఫున ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదని చెప్పి నేను ప్రభుత్వాన్ని సవాల్ చేస్తాను.